హాయ్ ఫ్రెండ్స్, మీతో గుడ్ ఈవినింగ్. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నా బాబుకి ఇప్పుడు 10 ఇయర్స్ వచ్చినాయి. బాబుకి 10 ఇయర్స్ నుంచి అంటే సెకండ్ సిసేరియన్ వచ్చి కొద్దిగా క్రిటికల్గా అయింది. ఏంటంటే ఫస్ట్ చేసిన సిసేరియన్ వాళ్ళు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉందని అలా పెండింగ్ పెట్టేసరికి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు పక్కన. ఆయన కూడా మా మమ్మీకి తెలుసు, ఆ సార్ కూడా, డాక్టర్ గారు కూడా. ఆ, ఏంటంటే అది కొద్దిగా బేబీ అనేది లోపల గట్టిగా అయిపోయింది. కూర్చోటానికి లేదు, నుంచోటానికి లేదు నాకు. ఆ, నేను చెప్తానే ఉన్నా, మమ్మీ మమ్మీ ఇలా అయిపోయింది, ఇలా అవుతుంది, నా సిచ్యువేషన్ ఇది అని చెప్తానే ఉన్నా. ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉందని చెప్తుంది మమ్మీ. ఆ తర్వాత సావిత్రి అని పళ్ళు అమ్ముతారు, వచ్చి ఏం అమ్మా నీకేమన్నా ఇదా, పిల్లని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పింది. హాస్పిటల్లో అడ్మిట్ చేయని చెప్పింది. అయితే తీసుకెళ్ళేపటికి సీరియస్. అప్పుడు వచ్చింది నాకు హార్ట్ అటాక్ కొద్దిగా. ఆ మిషన్స్ అన్నీ ఇలా పెట్టుకునే మటుకే డాక్టర్ గారు తిట్టారు. వాళ్ళకి భయం పుట్టింది. ఆపరేషన్ కొద్దిగా రాంగ్ చేసినట్టున్నారు. ఆ నోవల్ ఉంటుంది, ఆ నోవల్ దగ్గర కొద్దిగా గడబడి ఉంది నాకు. 10 ఇయర్స్ నుండి ఇదే బాధ. నోవల్ దగ్గర ఆ బెల్లి అనేది లావ్ అయిపోవడం, అక్కడ నుంచి పెద్ద పెద్ద సౌండ్స్ రావడం లోపల నుండి, అదేంటో తెలియట్లేదు. సైన్స్ చదివామంటే చదివాం, మొత్తం చదవాలంటే ఇంకా డాక్టర్ కోర్స్ చేయాలి. డాక్టర్ అబ్డామెన్ కదా, డైజెషన్ పార్టే అది. అది మెయిన్, బ్రెయిన్ మెయిన్ మనకి. ఆ తర్వాత ఏమైనా అవడం. దాని గురించి కొద్దిగా చాలా డిస్టర్బ్. 10 ఇయర్స్ నుండి డిస్టర్బ్ అవుతున్నా నేను. ఇంట్లో వాళ్ళకి చెప్పాను, బావగారికి, మా హస్బెండ్కి చెప్పాను. గారంటే ఇంకా మా హస్బెండే, ఆయనకి షేర్ చేసుకున్నా. ఏమైతే తెలీదు. ఆయన సిటీ స్కాన్ కూడా తీశారు, ఏమీ లేదని చెప్తున్నారు. అక్కడ ఏదో ఉంది గడబడ్. లవ్ యూ ఆల్ లేడీస్. మరి ఇది ఇలా ఉంటుంది. దాని గురిండే పొద్దాక విఎల్సిసిలో కూడా, అది కూడా షేర్ చేసుకోవాలి మీతో. 7 లక్షలు పెట్టి గోవిందా అయింది విఎల్సిసి. ఫ్రాడ్ విఎల్సిసి ఇన్ విజయవాడ.